నమస్తే మామ అందరికీ. ప్రివ్యూ అయితే చూసారు కదా, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే క్యాప్ కట్ అయితే ఓపెన్ చేసుకోండి మామ. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. వీడియోస్ అయితే యాడ్ చేయండి మామ. ఇట్లా వీడియోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే వీడియోస్కి ముందైతే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి మామ. యాడ్ చేసుకున్న తర్వాత ఓవర్లకి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి మామ. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇట్లా సాంగ్ అయితే యాడ్ చేసుకోండి మామ. సాంగ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని ఈ ఫోటోని అయితే మీరు డూప్లికేట్ చేసుకోండి మామ. 3 టైమ్స్ అయితే వేసుకోండి. 3 టైమ్స్ వేసుకొని ఇట్లా సెట్ చేసుకోండి మామ. ఒకదాని కింద ఒకటి అయితే సెట్ చేసుకోండి. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకోండి మామ. అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ ఫోటోకి అయితే మాస్కింగ్ అయితే ఇచ్చేయండి మామ. మాస్కింగ్కి పోయి ఫస్ట్ మిర్రర్కి వెళ్ళి అట్లా మాస్కింగ్ అయితే ఇచ్చేయండి మామ. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇచ్చేయండి. అట్లా 3 ఫోటోలకి అయితే ఇచ్చేయండి మామ. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇచ్చిన తర్వాత అవే 3 ఫొటోస్కి యానిమేషన్స్ అయితే ఇచ్చేయండి మామ. ఇన్ని యానిమేషన్లు అయితే ఇచ్చేయండి ఒక్కొక్క ఫోటోకి. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక్కొక్క ఫోటోకి అయితే యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ మీరు ఓవర్లకి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకోండి మామ. తీసుకొని దాని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి మామ. ఇట్లా రిమూవ్ చేసినాక ఇట్లా పెట్టేయండి. దానికైతే మీరు కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేయండి మామ. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇట్లా కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి మీరైతే ఫోటోని అయితే కిందికి తీసేయండి మామ. ఇట్లా వస్తుంది అవుట్పుట్ అయితే మనకి. ఇట్లా వస్తుంది మామ. దీనికైతే మీరు సూపర్ పవర్స్ బాడీ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి మామ. గ్రాఫ్ అయితే ఇచ్చేయండి మామ. క్యూబిక్ అవుట్ గ్రాఫ్ అయితే మధ్యలో ఇచ్చేయండి మామ. ఇప్పుడు మెయిన్ ట్రాక్లో వీడియోస్ ఉన్నాయి కదా మామ, దానికైతే యానిమేషన్ ఇచ్చేయండి మామ. ఇన్ యానిమేషన్ ఇచ్చేయండి. అవుట్ యానిమేషన్ అయితే పేపర్ యానిమేషన్ ఉంటుంది మామ, అదైతే స్విచ్ చేయండి. అంతే. ప్రతి క్లిప్కి అయితే మెయిన్ ట్రాక్లో అదే ఇచ్చేయండి మామ. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇన్ యానిమేషన్లో ఫస్ట్ ఇచ్చేయండి. అవుట్ యానిమేషన్లో పేపర్ ఇచ్చేయండి మామ. అంతే. ప్రతి క్లిప్కి అయితే మీరు మెయిన్ ట్రాక్లో ఇవే ఇచ్చేయండి మామ. సింపుల్ ఉంటుంది వీడియో అయితే. ఇంతే మామ. ప్రతి దానికైతే ఇచ్చేయండి మామ. వీడియో అయితే ఇంతే మామ. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి మామ.